హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మీకు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలా అని నేను ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? 119 కీర్తన 164 వచనంలో ఒక మాట ఉంటుంది, దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. మరి కీర్తన మొదటి అధ్యాయము 2వ వచనంలో దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఉండాలి. అయితే నేనేం చేయాలి అన్నటువంటి ప్రశ్న. రెండవది, దినమునకు 7 సార్లు ప్రార్థనా సమయాన్ని లేక స్తుతించే సమయాన్ని ఎలా కలిగి ఉండాలి అన్నటువంటి దాన్ని కూడా నేను మీతో చెప్పాలి అని ఆశపడుతున్నాను. అసలు దినాన్ని ఎలా ప్రారంభించాలి, నేను ఎలా ప్రారంభిస్తే రోజంతా దేవునితో నేను మంచి అటాచ్మెంట్, అంటే స్తుతించడం 7 మార్లు కావచ్చు, లేక దినమంతా కూడా నేను ప్రభుతో ఉండడం కావచ్చు. ఈ అంతా కూడా ఉండడానికి నేనేం చేస్తే బాగుంటుంది, నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. కొన్నిసార్లు ఈ టెంప్టేషన్స్ నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. ఈ టెంప్టేషన్ నుంచి బయటపడాలి అని అనుకుంటే నాకు ఈ బేస్ వాక్యమే కనుక నాకు వాక్యం గుర్తుండడం లేదు. నేనేం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన నీకు ఉండొచ్చు. అయితే ఈ వచనాన్ని బట్టి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి దినానికి 7 మార్లు, లేక దినమంతా కూడా దేవుని వాక్యం గుర్తుండాలి. దీనికి నేను ఒక మంచి సొల్యూషన్, ఒక మంచి సమాధానం నేను మీతో చెప్తాను. ఏంటో తెలుసా? దీనిని క్వైట్ టైం అని కూడా అంటాం, లేదా మౌన ధ్యాన సమయం అని కూడా అంటారు. క్వైట్ టైం అంటే మౌన ధ్యాన సమయం అంటే నిద్ర లేవంగానే ప్రభుతో గడపడము. ప్రభుతో నీవు దుప్పటి మడత వేయబడక మునిపే నువ్వు మోకరించి, నీ చేతులు చూసుకోక మునిపే నువ్వు మోకరించి, ఈ రాత్రి దేవా మీరు నన్ను కాపాడినందుకు వందనాలు అని దేవుని స్తుతించి ఒక 2-3 నిమిషాలు ప్రభుతో అలాగా మాట్లాడిన తర్వాత నువ్వు నిశ్చయించుకున్నటువంటి వాక్య గ్రంథాన్ని చదవడం ప్రారంభించాలి. అయితే ఇక్కడ నేను ఒక మాట కూడా చెప్తాను. మొదటగా చదవాలి అని అనుకుంటున్న వారు, ప్రారంభించాలనుకుంటున్న వారు, మీరు యోహాను సువార్తతో ప్రారంభిస్తే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యోహాను సువార్త చాలా విషయాలు బోధపరుస్తుంది. అసలు యేసు ప్రభు ఎవరో నీకు అర్థమయ్యేలా చేస్తుంది. సరే, ఓకే. దీన్ని మనం గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? బైహార్ట్ చేయాలనా, కంటత చేయాలనా? దాన్ని కంటత చేస్తే ఇంకా మంచిదే. దీన్ని ఏం చేయాలో తెలుసా? ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవడం కాదు, చదివినటువంటి చిన్న వచనాన్నైనా నీకు అర్థమయ్యేంత వరకు 1కి 2-3 సార్లు చదవడం ప్రారంభించు. 2-3 సార్లు ప్రారంభించి చదివిన తర్వాత వీలైతే పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. పరిశుద్ధాత్మ దేవా, నాకు ఈ వచనాలు అర్థం కావటం లేదు, నాకు బోధపరచు, నాకు అర్థమయ్యేటట్టు చేయని తిరిగి మరలా కళ్ళు తెరిచి దాన్ని చదవడానికి ప్రారంభించు. నీకు చాలా కొత్తగా మంచిగా అనిపిస్తాయి. ఇలాగ నీ మనసులో అది నాటుకుపోతుంది. ఇక రోజంతా కూడా అది నీ మనసులో నుంచి తీసివేయబడకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అప్పుడు నీకు మనసులో అది నాటుకుపోయిన తర్వాత నీ అనుదిన జీవితంలోకి వెళ్ళి నీవు నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, నీ ప్రతిదినపు నీ డైలీ పరిస్థితులను ప్రారంభిస్తూ ఉన్నప్పుడు నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ వచనం నీకు గుర్తుకొస్తుంది, నీకు తడుతుంది, నీకు ఉపయోగపడుతుంది. అబ్బా దేవా నీకు స్తోత్రం అని చెప్తావు, చాలు. ఇప్పుడు దివారాత్రములు ధ్యానించినట్టు అయిపోతుంది. మనకు 7 మార్ల కంటే ఎక్కువగా ప్రభుతో గడపడానికి అది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ మంచి ఆలోచన చేయడానికి ప్రారంభించు. అంతేకాదు, ఒక మంచి మాట చెప్తాను. ఈ అర్థమయ్యేంత వరకు 1కి 2-3 సార్లు చదవమన్నాను కదా, దాన్ని అలాగ చదువుతూ ఉన్నప్పుడు నాకు ఇందులో ఏం ఉపయోగపడింది, నాతో దేవుడు ఏదైనా మాట్లాడదలుచుకున్నాడా, నేను సరిదిద్దుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉందా, నేను దేవునికి దగ్గరగా రావడానికి ఏమైనా ఇక్కడ చెప్పబడిందా అన్నటువంటి ఆలోచన రీతిలో దాన్ని చదవడానికి ప్రారంభించు. అది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్? నువ్వు అలా చేయగలవు కదా? ప్రార్థన చేస్తాను నీ కోసం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ఈ మా బిడ్డలను దీవించండి. దినమంతా నీ వాక్యంలో స్థిరపరచండి. దినానికి 7 మార్లు దావీదు నీ సన్నిధికి వచ్చినట్టుగా ఈ మా బిడ్డలు మేమందరము కలిసి ప్రతి దినము ప్రతి గంట మీ కనుదృష్టిలో ఉండడానికి, కనిపించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.